ఎవరో ఒక అమ్మాయి అంబటి రాంబాబుతో మాట్లాడింది, పృథ్వీరాజ్‌తో మాట్లాడింది, అవంతి శ్రీనివాస్‌తో మాట్లాడింది, గోరంట్ల మాధవ్‌తో మాట్లాడింది. ఇట్లాగా మాట్లాడినటువంటి వాళ్ళ కారణంగా ఆ రోజున కామాంధులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళయ్యారు. బట్ ఆ మహిళలు ప్రొవొకేటివ్‌గా మాట్లాడారు. వాళ్ళు అవతల ఇష్టపూర్వకంగానే మాట్లాడినట్టు. అంటే అవతల శృంగార సంభాషణలు జరిపారు. ఏ ఒక్క మహిళ బయటకొచ్చి కంప్లెయింట్ చేయలే. కానీ అది కామాంధ ప్రభుత్వం అన్నాం. గుడ్. ఓకే. రాజకీయాల్లో నైతికంగా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంలో తప్పు లేదు. బట్ వాట్ అబౌట్ నౌ? ఆదిమూలం ఒక మహిళ ఆదిమూలం మీద కేసు పెడతది. ఆ తర్వాత కాంప్రమైజ్ అవుతది. ఏంటిది? అట్లాగే మొన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద పెట్టినటువంటి అమ్మాయి. తర్వాత అమ్మాయినే కేసు పెడతారు. ఏంటిది? అట్లాగే ఆహ్, అటు రవికుమార్ మీద కేసు కావచ్చు, నజీర్ మీద కేసు కావచ్చు, మహిళలు బయటకొచ్చి వాస్తవంగా ఒక ప్రజాప్రతినిధి ఆ స్థాయి వ్యక్తుల మీద బయటికి రావాలంటే ఎంత ధైర్యం గావాలి? ఏ అండ లేకుండా. నిజంగా వైసీపీ అండ ఉంటే ఇట్టుండేదా? ఆళ్ళకెవరికీ ఏ వైసీపీ అండ లేదే. అయినా ఎంత ఆవేదన చెందితే బయటకొచ్చి మాట్లాడతారు. వాళ్ళు అధికారంలో ఉండగా మాట్లాడారంటే తెగించినటువంటి మహిళ యొక్క ఆవేదన ఎందుకు అర్థం కావట్లేదు మనకి? పైగా ఇప్పుడు నిన్న రాజమండ్రి ఆదిరెడ్డోళ్ళది. సరే ఇవన్నిట్లో ఏం చేస్తున్నాం మనం? ఆ మహిళల్ని కులటలుగా చిత్రీకరిస్తున్నాం. వాళ్ళని బెదిరిస్తున్నాం. వాళ్ళు లొంగిపోయేలా చేస్తున్నాం. ఇదా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం? ఇదివరకు ఏమీ లేని చోట ఏదో ఉందన్న ప్రచారం చేశాం. ఇప్పుడు కళ్ళ ఎదురుగుండా కనబడుతుంటే ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు బ్లాక్ మెయిలర్‌లని ప్రజలకు పరిచయం చేస్తున్నాం, ప్రచారం చేస్తున్నాం. ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యతమైన వాతావరణమేనా? ఆ రోజున మహిళలు 30,000 మంది మహిళలన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడరు. ఇటు చంద్రబాబు మాట్లాడరు. ఆ తర్వాత ఆళ్ళ మీడియా గూడా సైలెంట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం?